జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ రీజన్స్. అసలు ఎందుకు వచ్చింది సెక్యూరిటీ రీజన్స్? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే భద్రత తక్కువైందా లేదా? అసలు దీని వెనుకున్నటువంటి చర్చ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే దానికి సంబంధించినటువంటి నాయకులు ఇంకొకళ్ళు అటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్ని కూడా కలిసి వాళ్ళ వినతి పత్రం అనేది కూడా ఇవ్వటం జరిగింది. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని సెక్యూరిటీ రీజన్స్ వచ్చేసాయి అనేది చాలామందిలో ఒక విధమైనటువంటి చర్చ నడుస్తుంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో కూడా. సోషల్ మీడియాలో ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక పేటీఎం బ్యాచ్ అనేది చాలా బలంగా ముందుకొచ్చారు. గత 8 నెలల కంటే ఇది 9వ నెల కావచ్చు అనుకుంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7-8 నెలలు వీళ్ళు ఎవరు కనిపిస్తే కుళ్ళ పొడి చేసి లోపల పడేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్పి వాళ్ళకి ఒక వరం ఇచ్చారో ఆ తర్వాత దాన్ని ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని ముందుగా ఎస్టాబ్లిష్ చేయడానికి పేటీఎం అనేది ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే సెక్యూరిటీ రీజన్ ఉందా? ఇది ఒకసారి చూద్దాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 900 మంది ఆయన చుట్టూ పోలీసులు కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, లేదంటే బయటకు వచ్చినప్పుడు పోలీసులు కావచ్చు, ఎన్ఎస్జీ కమాండోస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కమాండోస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాదాపు 900 మంది నిత్యం ఆయన చుట్టూ ఉండేవారు. ఆయన బయటికి వెళ్తే బయటికి, హెలికాప్టర్లో వెళ్తే ఆయనకి ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఎక్కించే ముందు దిగే ముందు ఇవంతా కూడా పక్కా ఉండాల్సినటువంటిది. ఇది మనందరికీ తెలుసు. ఆయన అప్పట్లో పరదాల ముఖ్యమంత్రి అని చెప్పి అలా ఎందుకైతే చెప్పుకుంటున్నారో, భయమా ఇంకోట ఏమనే తెలియదు, పరదాల కోసం అయినా సరే 900 మందిని పెట్టుకునేవాడు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చుట్టూ జనాల కన్నా ఆయన సెక్యూరిటీయే ఎక్కువ ఉంటుంది సీఎంగా ఉన్నప్పుడు. మరి అధికారం కోల్పోయింది. ఆయన ఓన్లీ జస్ట్ ప్రతిపక్షంలో కూడా లేరు, నార్మల్గా పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచారు. ఎటువంటి హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు. ఎక్స్ సీఎంగా అనే ఒక ట్యాగ్తో మాత్రం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి సెక్యూరిటీ ఇస్తూ ఉంది. ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఆయన సెక్యూరిటీ నిజంగానే ఎందుకని మొన్న ఇక్కడ మీటింగ్లో కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ఎందుకని కొంత ఆయనకి సపోర్ట్ చేయట్లేదు, స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఇవ్వట్లేదు, దానికి సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని సెక్యూరిటీ ఇవ్వాలి? ఆయన ఏ మీటింగ్కి వెళ్తున్నారు? నిన్న మిర్చి యార్డ్కి సంబంధించి చూద్దాం. మిర్చి యార్డ్ దాన్ని యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ నడుస్తుండటం, పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే అంటే ఒకవేళ దానికి అనుమతి ఇస్తే ఎలక్షన్ కోడ్ కింద ముందు ఇబ్బంది పడేది పోలీస్ డిపార్ట్మెంట్. సో పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఆయన వచ్చేస్తాను అంటే, సెక్యూరిటీని ఇచ్చారు అంటే పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చినట్టే కదా. వాళ్ళందరూ వెళ్ళారు అంటే దాంట్లో ఆయన చేసేటువంటి తప్పు పనిలో ఎలక్షన్ కోడ్లో ప్రచారం కావచ్చు, లేదంటే పరామర్శలు కావచ్చు, ఇంకొకటి కానీ ఏదైతే రాజకీయంగా చేస్తున్నారో అవి చేయకూడదు కావచ్చు. కాబట్టే కదా పోలీసులను కూడా పంపించడం మానేశారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలే వచ్చేదే నెలకొకసారి బయటకు వస్తారు. ఆ వచ్చినప్పుడు చాలామంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ పొలిటీషియన్ అన్నారు, మీరేమో మంత్లీ ఎండింగ్ పొలిటీషియన్ చేస్తున్నారేంటి మీరు, ఇదేంటి అని చెప్పి చాలామంది ఇప్పటికే విమర్శలు వస్తారు. దీని గురించి ఏదో ఒకటి కవర్ చేయాలి. అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పేటీఎం బ్యాచ్ ఎవరైతే వీళ్ళు ఒక పక్కా ప్లాన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వస్తారో, ఆయన వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా జనాలు ఎక్కువైపోయి మీద పడిపోవాలి, అదిగో అందుకనే నేను రాలేకపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు కాబట్టి, ఆయన వస్తే కొన్ని లక్షల కోట్ల మంది వచ్చేస్తారు కాబట్టి అందుకని ఆయన బయటికి రావట్లేదు, ఆయన వల్ల ఎవరికైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పే ప్రయత్నం చేసుకోవాలి. అందుకనే ఆయన బెంగళూరులో ఉంటున్నా, నేను ఆంధ్రాలో కూడా ఉండట్లేదు, విజయవాడలో కూడా ఉండట్లేదు అనే చెప్పుకునే ఒక ఇది రావాలి అనే ప్రయత్నం. అంత మించి ఏమీ లేదు. సెక్యూరిటీ కావాలంటే ఎప్పుడైనా ఇస్తారు. ఆయన మీటింగ్కి వెళ్తున్నారు అంటే ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? గతంలో ఇప్పుడు ఆయన వరద బాధితుల దగ్గరికి వచ్చారు, అప్పుడు కూడా ఆయనకి ముందు చుట్టూ ఉండేటువంటి జనం ఎవరో ఎలాగో అక్కడ ఉన్నటువంటి జనం వస్తే అసలు వచ్చిందే జరిగిందే నీ వల్ల, దీనికి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే ఫస్ట్ నువ్వు, లేదంటే వరద బాధితులకి అసలు ఈ ఉపద్రవం రావడానికే కారణం నువ్వు అని ఎక్కడ తిట్టేస్తారో అని మొత్తం అంతా కూడా
ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే సిద్ధం సభలకి స్కూల్స్, కాలేజీలు, బస్సులు అన్నీ ఆపేసుకుని అంగన్వాడీలని వాళ్ళని వీళ్ళని బెదిరించి తీసుకొచ్చి పెట్టేశారో అదే తరహాలో ఇప్పుడు కూడా అంతే. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అప్పుడు అంటే అధికారం ఉంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఈయన వస్తున్నాడు, ఆయన చుట్టూ మనోళ్ళే ఉండాలి, ఆయన అడిగేది మనమే అడగాలి, పొగిడేది మనమే పొగడాలి, ఎవరితో మాట్లాడాలన్నా మనోళ్ళతోనే మాట్లాడాలి. ఆ తర్వాత ఏంటంటే ఇంతమంది జనంలో ఆయన మాట్లాడలేకపోతున్నారు అనేది తీసుకురావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడలేరు. ఆయనకి 10 సార్లు ఒక స్క్రిప్ట్ రాసి పేపర్ మీదో ఇంకో దాని మీద రాసి ఇస్తేనే 10 సార్లు చూసి చదవాలి. అది కూడా తప్పులు చెబుతున్నారు. దొరికినప్పుడల్లా మేమర్స్కి జోకర్గా పబ్లిష్ అయిపోతున్నారు. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఆయన చుట్టూ జనాన్ని సమూహాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసేసి ఆయన కారు దిగనివ్వకుండా అక్కడే ఒక మైక్ పెట్టి ఏ సాక్షి మైకు ఇంకొకరిలో పెట్టి ఒకరితోనే మాట్లాడిపించి గట్టిగా ఒక రాసుకున్న 2-3 లైన్లని అటు ఇటు తిప్పి గట్టిగా అరిచేయాలి. ఎక్కేసి కారు ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంతమంది జనం వచ్చేసారో అందుకనే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో జనాన్ని ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు. మన చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, ఆ చిన్నపిల్లని కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ చేస్తారని వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు తీసుకురావటం? చాలా బట్టబయలు అయిపోతుంది కదా. ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత ఓదార్పు యాత్రలు చేసినప్పటి నుంచి ఎవరు ఎక్కడ రావాలి, ఎక్కడ ముద్దు పెట్టాలి, ఎక్కడ వికలాంగుడు రావాలి, ఇంకొకటి రావాలి, ఇవన్నీ పక్క ప్లాన్ ప్రకారం చేసుకున్నాయని చాలా క్లియర్గా తెలిసిపోయినాయి. మొన్న ఎలక్షన్స్కి కూడా ఇదే తంతుగా మళ్ళీ పెట్టుకున్నారు. ఇవన్నీ వదిలేసి నిజంగా బయటకు వచ్చి పనిచేస్తే డెఫినెట్గా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. దాదాపు ఇప్పటికీ ఆయన ఇంటి దగ్గర 90 మంది సెక్యూరిటీ ఓన్లీ ఆయన పర్సనల్ స్టాఫ్ ఉంటున్నారట. మరి బయటకు వచ్చినప్పుడు కూడా దాదాపు ఇంకా డబల్ ఉంటున్నారట ఆయన చుట్టూ సెక్యూరిటీ. ఇకపోతే మిర్చి యార్డుకు వచ్చారు, గుంటూరు మిర్చి యార్డుకు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు తాడేపల్లి నుంచి. మరి ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏంటి మన గ్రౌండ్ ఉందా అది అని అడిగితే అసలు అక్కడ ఎవరూ లేరట, రైతులు కూడా లేరంట. లేకపోతే అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి లేకపోతే ఆయన గబుక్కున 4 మాటలు ఎప్పుడన్నా ప్రెస్ వాళ్ళు ఎక్కువ అడిగితే మళ్ళీ సమాధానం చెప్పలేరు. సో మళ్ళీ దింపండి అందరినీ, మొత్తం అందరినీ, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ కాదు, నాకు ముందు అక్కడే కనిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరిబిక్కి చేసేసినట్టుగా అయిపోవాలి, ఆయన ఏదో 2 ముక్కలు మాట్లాడేసి మిర్చి ధర కనిపించాలి, అది కనిపించాలి, ఇది కనిపించాలి అనేసి వెళ్ళిపోతారనేసి చెప్పేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చే టైంకి మొత్తం అంతా సెట్ చేశారు. ఆయన మాట్లాడింది రైతు కాదు, ఆయన అక్కడ కూర్చుంది ఎవరితో మాట్లాడారో తెలియదు, ఎందుకోసం వచ్చారో తెలియదు. అక్కడ ఒక రైతుతో ఇదేంటి అని వాళ్ళ బాధలు సాధక బాధకాలు తెలుసుకుంది కూడా లేదు. అంతే, ఆయన వచ్చారు, ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడారు, ఆయన ఎవరితో అయితే మాట్లాడాలని ముందే సెట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకొచ్చారు, సెట్ చేయించారు, మాట్లాడారు. మీడియాకి ఏం మాట్లాడాలనుకున్నారో ఆ 2 ముక్కలు మాట్లాడేసి అడి తిప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గొంతు చించేసుకుని. ఇంతవరకే జరుగుద్ది. ఆయన ఉద్దేశం నేను చెప్పాను కదా స్టార్టింగే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వస్తే మాట్లాడలేరు, వస్తే మళ్ళీ ఎందుకని మంత్లీ ఎండింగో వీకెండ్ పాలిటిక్స్ అంటున్నారు. సో ఆయన బయటకు వస్తే ఇంత ఇబ్బంది పడిపోతారు, ఇంత ఇబ్బంది పెట్టేస్తారు జనాలు అనే ఉద్దేశాన్ని మిగతా వాళ్ళందరికీ చూపించాలి. దానికి తగ్గట్టుగా పేటీఎం బ్యాచ్ ఉందిగా, చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. సో దానికి వాళ్ళు కూడా కింద సోషల్ మీడియాలో ఈ మధ్యన వీడియోస్లో ప్రతి బూతులు తిట్టడం మళ్ళీ మొదలెట్టేశారు సోషల్ మీడియాలో. సో ఆ బ్యాచ్ అలాగో చూసుకుంటుంది. ఇక్కడ ఈయన వచ్చి జస్ట్ అలా తలుక్కుని మెరిసి వెళ్ళిపోతే చాలు అనే ఉద్దేశం వైసీపీలో కనబడుతుంది. ఇది ఎన్ని రోజులు జరుగుద్దంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బ్యాచ్ దీన్ని నడిపే కొద్దీ నడుస్తూనే ఉంటుంది. ప్రజలు మర్చిపోయారు అనుకోండి. దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే డెఫినెట్గా నష్టమే. నిన్న కూడా మనం అనుకున్నాం ఒక వీడియోలో. దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని జీరో చేసే ప్రక్రియ కనిపిస్తుంది తప్ప ఆ డొల్లతనం బయటకు కనిపించేస్తుంది. సోషల్ మీడియా జమానా కాబట్టి అదంతా చాలా ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని కొత్తగా రాసి ఇవ్వటం, కొత్తగా చేయటం, నిజంగానే కొంచెం కష్టపడి పని చేస్తే ప్రజల కోసం నిలబడితే డెఫినెట్గా అది ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. అది దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు.